ఎవరు నువ్వు? నమస్తే, నా పేరు అలకనంద. పార్థు గారిని కలవాలని వచ్చానండి. పార్థూనా? నువ్వెవరు? వాడితో నీకేం పని? నేను చాలా రోజుల క్రితం ఉద్యోగం కోసం ఆయన్ని కలిశానండి. అప్పుడు నాకిస్తానన్న ఉద్యోగం వేరే ఆవిడకిచ్చారు. ఇప్పుడేమైనా ఖాళీ ఉంటే మళ్ళీ చేరాలనుకుంటున్నానండి. ఇప్పుడు వాడికే నువ్వు చూడాలి ఉద్యోగం. అదేంటండి, అంత పెద్ద కంపెనీ ఉందిగా? లేదు, ఎప్పుడూ అమ్మేశాడు. అవునా? వాడు నీకేం చూస్తాడు? పర్వాలేదు మేడం, ఆయనకి తెలిసిన కంపెనీలోనైనా రికమెండ్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటాను. ఒక్కసారి ఆయన్ని పిలుస్తారా? నేను పిలిస్తే వాడికి వినపడదు. ఎందుకండి? వాడు ఉండేది ఓ 5 కిలోమీటర్ల దూరంలో. అలాగా? ఎందుకండి ఇక్కడెందుకు ఉండడం లేదు? నీకెందుకమ్మా? ఉద్యోగం అడగడానికి వచ్చిందానివి ఇలాంటి విషయాలు అడుగుతావు ఎందుకు? సారీ అండి, మీరేమీ అనుకోకపోతే కొంచెం పార్థు గారింటి అడ్రస్ చెప్తారా? అక్కడెక్కడో ఏడ్చింది. రోడ్ నెంబర్ 4, 3వ వీధి, అల్కాపురి కాలనీ. వెళ్ళు. ఓకే అండి, చాలా థ్యాంక్స్. ఏయ్, ఆగు. ఏంటి మేడం? ఇదేంటి ఈ ముసుకెందుకు వేసుకొచ్చావు? అంటే నేను స్కూటీ మీద వచ్చాను కదండి. ఇంట్లోకి స్కూటీ వేసుకుని రాలేదు కదా. అరబ్బీ సినిమాలో హీరోయిన్ లాగా ఇలా కట్టుకున్నావేంటి? నేనెవరికి నా మొహం చూపించలేనండి. ఏం పోయే కాలం వచ్చింది? కాదండి, నాకు చిన్నప్పుడే చికెన్ పాక్స్ సోకి మొహం నిండా స్ఫోటకంలు వచ్చాయి. అందుకే వికారంగా కనపడుతుందని బయటకొచ్చినప్పుడు ఇది కట్టుకుంటూ ఉంటాను. ఓ, అదా సంగతి. సరే, వెళ్ళు. వస్తానండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.